కోల్కతా సభ సక్సెస్ కావడంతో ఎన్డీయేతర కూటమి సభ్యులంతా తదుపరి కార్యాచరణకు సిద్ధం చేస్తున్నారు. కేంద్రంపై పోరాటంలో భాగంగా దేశం నలుమూలలా సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత సభను అమరావతిలో నిర్వహిస్తామని చంద్రబాబు తెలుపగా పార్టీలన్నీ సుముఖత వ్యక్తం చేశాయి. అయితే సభ ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే భేటీ అయి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ కోల్కతాలో నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కావడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఇందుకు అనుగుణంగా మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ఢిల్లీ వేదికగా జరగనున్న ఎన్డీయేతర పార్టీల ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు రూట్ మ్యాప్ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఇక కోల్కతాలో బహిరంగ సభ అనంతరం 26 పార్టీల ప్రతినిధులు సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కొనసాగుతూనే జాతీయ స్థాయిలో ఎన్డీఏ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించారు. ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది సార్వత్రిక ఎన్నికల తర్వాత ఖరారు చేయాలని, రాఫెల్ కుంభకోణంపై విమర్శల దాడి మరింత పెంచాలని అభిప్రాయపడ్డారు. కోల్కతా సభకు వామపక్ష నేతలు రాలేదనే అంశంపై చర్చించిన నేతలు మిగిలిన సభలకు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విపక్షాల ఐక్యతతో మోడీ కక్ష సాధింపు చర్యలు ఉధృతం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకరికొకరు అండగా ఉంటూ ఎదుర్కోవాలనే అభిప్రాయానికి వచ్చారు. కేంద్రంపై ఎలా ఉద్యమించాలి, కేంద్రం తీరును నిరసిస్తూ ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక తదుపరి సభ అమరావతిలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా ఢిల్లీ, కర్ణాటకల్లోనూ సభల నిర్వహణకు కేజ్రీవాల్, కుమారస్వామి, శరద్ పవార్, తేజస్వి యాదవ్లు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడు సభలు నిర్వహించాలనే తేదీలను త్వరలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 30లోగా ఢిల్లీ లేదా మరెక్కడైనా సమావేశమై తదుపరి కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం కానున్నారు.